ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ 15 రోజుల్లో ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చయిపోయేలా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏదైనా స్థలాల్లో, భూముల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు, వ్యాపారాలు పెట్టేటప్పుడు, లేదా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నష్టాలున్నాయి. ఇక షేర్‌లోను, ట్రేడింగ్‌లోను డబ్బులు పెడితే చాలా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళందరూ జాతకాల్లో బలం ఉంటేనే పెట్టాలి అలాంటి వాటిల్లో. చూసుకోండి. ఇంకా జోద ప్రక్రియలకు దూరంగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలున్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. తాత్కాలిక ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. వివాహం విషయంలో కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లేదా కొంచెం నలుగులాట కనపడుతుందని చెప్పొచ్చు. సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుని ప్రయత్నం చేస్తే మంచిది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.